మున్సిపల్ ఎన్నికలకైతే మొత్తం సిద్ధం చేస్తున్న వేళనైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఒక ముచ్చట చెప్తున్నాడులా. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని సార్ అయితే ఏం చేసిందంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించి ఒక్కొక్క సీనియర్ నాయకుడిని గట్లనే ఇన్ఛార్జీలను వాళ్ళ నాయకులను అయితే సమన్వయపరిచేటట్లు గట్లనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకుడిని ఎవరిని వెళ్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే ఉద్దేశాన్ని అయితే సార్ తీసుకొని మనకైతే చెప్తున్నాడు. ఇక గట్లనే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అయితే మున్సిపాలిటీ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎక్కువ సీట్లే గెలుస్తుంది అని సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండు. వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తల సమన్వయాన్నే కానీ దగ్గరుండి ఆ నాయకులు అయితే చూసుకుంటారు. ఇక పార్టీని ఏ విధంగా గెలిపించాలి అనే దాన్నే ధ్యేయంగా పెట్టుకుని అయితే వీళ్ళైతే పనిచేస్తారట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రచారాలే కావచ్చు, జన సమీకరణే కావచ్చు, లేదంటే ఏ క్యాండిడేట్ పెడితే గెలుస్తారు అనే ముచ్చట్లనైతే సార్ అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకైతే అప్పచెప్పిండట. ఇక అక్కడ ఉన్నటువంటి విషయాలను అయితే పిన్ టు పిన్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయానికి చేరే విధంగానైతే వాళ్ళనైతే సమన్వయపరిచిండు సారు.